ఒక స్కూల్ని ఇక్కడ స్థాపించాలి ముస్లిమ్స్ బిడ్డలకని కంకణం కట్టుకున్న మా అందరి ప్రియతమ నాయకులు డాక్టర్ పి పొంగూరు నారాయణ గారికి, అలాగనే మంచితనం, దాతృత్వం, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ మన ప్రియతమ నాయకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అలాగనే ఈ తెలుగు జాతి మొత్తం ఏ దేశంలో ఉన్నా గర్వపడేటటువంటి వ్యక్తి మా సోదరులు మాజీ శాసన మండలి చైర్మన్ మొహమ్మద్ షరీఫ్ గారికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నా. మనందరికీ తెలుసు, ఆ రోజు రాజధాని మన చేతిలోంచి జారిపోయే పరిస్థితిలో ఈ రాజధాని మన జీవితంలో, మన బిడ్డల జీవితానికి ఒక అంశం బాగుపడడానికి అనే ఒక ఆలోచనతో రాజధానిని నిలిపిన వ్యక్తి షరీఫ్ భాయ్ గారు. అలాగనే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముఫ్తీ గారు కర్నూలు నుంచి అడగంగానే ఒక్క మంత్రి గారు పనులన్నీ ఒక గంటలో అయిపోతాయంటారు. నిన్న 4 గంటలకి ఇది చెయ్యాలి అనుకున్నాం. ఈరోజు కార్యక్రమం ఈరోజు మీ అందరి సహకారంతో ఈరోజు అయింది. అడగంగానే వచ్చిన దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా హజ్ కమిటీ చైర్మన్, మనందరికీ పుణ్యక్షేత్రం మన హజ్, ఆ యొక్క హజ్ కమిటీకి చైర్మన్ ఉన్న హసన్ గారు, అలాగనే రూరల్ నియోజకవర్గం శ్రీధర్ రెడ్డి ఆత్మ అనండి, శ్రీధర్ రెడ్డి నీడ అనండి, ఇవన్నీ రూరల్ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రజలకి సేవలు అందించే దాంట్లో ముందుండే రెడ్డికి కానీ ఈ యొక్క కార్యక్రమానికి నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. అదేవిధంగా నెల్లూరు నగర మేయర్, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఉదయం నుంచి నాతో ఇక్కడనే ఉండి అన్ని పనులు దగ్గరుండి చూశారు. వారికి కానీ హృదయపూర్వకంగా నేను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా. అలాగనే డిప్యూటీ మేయర్ మా సోదరి తహసీన్, వారికి కానీ స్వాగతిస్తున్నా. అలాగనే మా వక్ఫ్ బోర్డ్ మెంబర్ మన బెయిక్ గారు వచ్చారు, ఆయనకు కానీ ప్రత్యేకంగా నేను స్వాగతిస్తున్నా. కార్యక్రమానికి కార్పొరేటర్సు, మరి మా మత గురువులు అందరూ ఉన్నారు, వాళ్ళందరికి కానీ పేరు పేరున యొక్క కార్యక్రమం నేను పేర్లు చెప్తా పోతే సమయం చాలా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి, నాయకులకి, మత గురువులకి, స్థానికులకి, మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున నేను స్వాగతం పలుకుతున్నా. మనందరము ఎప్పుడు అనుకుంటుంటాం, రాజకీయాల్లో నేను అనేక సార్లు ఓట్లు అడగడానికి పోయాను, నా కోసం పోయాను, ఇతరుల కోసం కానీ ఓట్లు అడగడానికి పోయినప్పుడు ముస్లిం పెద్దలు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఏమయ్యా ఓట్లప్పుడైనా మేము గుర్తొచ్చేది, మమ్మల్ని ఎప్పుడు ఓట్ బ్యాంక్గానే వాడుకుంటున్నారు, మాకు ఎప్పుడైనా ఏమైనా చేస్తున్నారా, అందరితో సమానంగా మాకు పెన్షన్ ఇస్తున్నారు, అందరికి ఇచ్చినట్టుగా ఇస్తున్నారు, మాకేమి ఇస్తున్నారో అని అడిగారు. ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ నెల్లూరు వైపు చూస్తుంది. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో వక్ఫ్ బోర్డ్ స్థలంలో ఒక అద్భుతమైన స్కూల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన స్కూల్, ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా మన బిడ్డలందరూ కానీ చదువుకునేటట్టు ఏర్పాటు చేస్తున్న నారాయణ గారికి ప్రత్యేకంగా మీ అందరి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ స్కూల్ నిన్నటి దాకా 15 కోట్లు సరిపోతాయి, నేను కొద్దిగా చేస్తాను, మిగతా సిఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేస్తాను అని చెప్పారు నారాయణ గారు. అయితే నిన్న ఫోన్ చేసినప్పుడు చెప్పారు, అజీజ్ లెక్కలన్నీ చేస్తే
బిల్డింగే 60,000 చదరపు అడుగులు వస్తుంది. ఇది 60,000 చదరపు అడుగులు ఒక బిల్డింగ్ వెళ్ళట్లేదు. 20 కోట్లు అయ్యేటట్టుంది. ఏంది పరిస్థితి అని, నారు పోసిన ఆయనే నీరు పోయాలి సార్ అని చెప్పాను. ఇది నారు పోసిన ఆయనే నీరు పోయాలని చెప్పాను. అంతే అంటావు అన్నారు. అవును సార్, సరే ఆ 20 కోట్లు ఏదో నేను తంటాలు పడతా అని చెప్పాను. ఒకసారి గట్టిగా ఇది మేము డయాస్ పైన కొంతమంది రాజకీయ నాయకులున్నా ఈ కార్యక్రమం బిడ్డల భవిష్యత్తు, పేద బిడ్డల భవిష్యత్తు. ఈరోజు విద్యతో ఒకటే పేదరికం పోతుంది. పేదరికం డబ్బులు ఇస్తే పోదు, జ్ఞానం ఇవ్వాలి, విద్యనియాలి. ఆ విద్యతో ఒకటే సమానత్వం కానీ వస్తుంది. ఆస్తులు ఎప్పుడు సమానం అవ్వవు. ఒకరికొకరి ఆస్తి పోల్చుకుంటే ఒకరికి ఎక్కువ ఉంటుంది, ఇంకొకరికి తక్కువ ఉంటుంది. కానీ అందరినీ ఒక ప్లాట్ఫామ్ పైన మనమంతా సమానం అని చెప్పేది ఏంటంటే విద్య. ఈరోజు సచార్ కమిటీ మనం అందరూ చెప్పుకుంటుంటాం. సచార్ కమిటీ చూడండి ఏం చెప్పింది అని. ఏం చెప్పింది? ముస్లిమ్స్ పరిస్థితులు బాగలేవు, ముస్లిమ్స్ పిల్లలు సగంలో చదువు వదిలేస్తున్నారు, స్కూళ్ళు వదిలేస్తున్నారు, 10 సంవత్సరాలు వస్తే వాడికి పనికి పంపించేస్తారు, వాడు తెచ్చే 20 రూపాయలు 30 రూపాయల కోసం జీవితాన్ని మనం నాశనం చేస్తున్నాం, బిడ్డల జీవితాలని. అటువంటి పరిస్థితి రాకూడదు. ఇక్కడ కట్టే స్కూలు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. 1,00,000 రూపాయలు ఫీజు కట్టినా కానీ ఈ స్కూల్ లాంటి స్కూల్ రాదు. అటువంటి స్కూల్ పూర్తిగా ఉచితంగా ఇక్కడ ఉండే పేద బిడ్డల కోసం ఏర్పాటు చేస్తున్నాం. చాలామంది ఈ స్థలాన్ని ఏం చేసేస్తారు? ఈ స్థలం 40 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు ఎవరో ఒక రాజకీయ నాయకుడు వస్తాడు, దీన్ని మొత్తం చుట్టుకొలతలు చూసుకుంటాడు, పక్కన రోజు లేఅవుట్ గీతలు గీసుకొని వస్తాడు అమ్మేయడానికి. అలాగనే అనుకున్నారు మా వాళ్ళు. 40 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ అడివైపోయి ఉంది. ఇప్పుడు వచ్చి ఏంది వీళ్ళు జంగల్ క్లియరెన్స్ చేస్తున్నారు, మళ్ళా లేఅవుట్ వేసి అమ్ముకుంటారా అనే ఆలోచన చాలా మందిలో ఉండింది. ఒక బడి కడతాం, ఇక్కడి నుంచి మంచి ఆదాయ వనరులు వచ్చేటట్టు చేస్తాం అంటే ఎవరికి నమ్మకం కలగలే. ఎందుకంటే ఎప్పుడు మీరు చూడలేదు జీవితంలో. మీకోసం ఒక బడి కట్టించింది ఎవరు లేరు. లేని విషయాన్ని మీరు ఎలాగ ఊహించుకోగలుగుతారు? మీరు చూసిందల్లా ఒక్క భూములంటే అమ్మేయడం చూశారు, దేవుడు భూమిని అమ్మేయడం చూశారు మీరు. ఈరోజు దేవుడు భూమి ప్రజల కోసం అంకితం చేస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీ. చాలామంది చెప్పారు ఎన్డీఏలో కలిసిపోయారు, ముస్లిమ్స్కి పట్టించుకోరు. ఈరోజు ఒక చిన్న మాట చెప్తా. మాతో పాటు ఉండే సోదరులు కానీ అనేకసార్లు చెప్పారు, ఉమ్మీద్ పోర్టల్ వచ్చేసింది, ఒక కొత్త అమెండ్మెంట్ వచ్చేసింది, ఈ అమెండ్మెంట్ వస్తే మన ఆస్తులు పోతాయి. ఈరోజు మీకు చెప్తున్నా, ప్రతి సంక్షోభంలో కానీ మనస్తో పనిచేస్తే దాని నుంచి మంచి చేసుకోవచ్చు, మలుపు చేసుకోవచ్చు. ఈరోజు ఇదే ఒక అమెండ్మెంట్ యాక్ట్ రాకముందు 60,000 ఎకరాలు ఉన్న వక్ఫ్ బోర్డుకి ఈ ఉమ్మీద్ యాక్ట్ వచ్చిన తర్వాత రాత్రింపగుళ్ళు కష్టపడి ఎక్కడ ఉంది, ఏ ఊర్లో ఉంది, ఆర్ఎస్ఆర్లో ఉందా, ఇనాం రిజిస్టర్లో ఉన్నాయా మన భూములు, ఇవన్నీ ఎతికిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఈరోజు 65,000 ఎకరాలు కాదు, 81,000 ఎకరాలు ఈరోజు మీకు సమాజానికి ఈరోజు అందించామని కానీ తెలియచేస్తున్నా. సంక్షోభాలు వస్తుంటాయి, ఆ సంక్షోభాల నుంచి మనం ఎలాగా మంచి చేసుకోవాలి, మలుపుకోవాలి అనేది మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు నా మనసులో జీవితంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. మంత్రి నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో నేను మేయర్గా ఉండి బహుశా చరిత్రలో ఇంకా ఎవరు నెల్లూరులో చేయలేరు
5,000 కోట్ల రూపాయలకి అభివృద్ధి చేసే అదృష్టం నాకు వచ్చింది ఈ నగర ప్రజలకి. అయితే దానికన్నా 100 రెట్లు సంతోషంగా ఉంది ఈరోజు. మంత్రి గారు, జీవితంలో మీ రుణం బహుశా ఎప్పుడు తీర్చుకోలేను నేను. ఎందుకంటే చాలామందిని చూశాను, చిన్న చిన్న బిడ్డలు ఆ బంగారు పని చేసే దగ్గర పోతే 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి ఆ ఊదుతా ఉంటాడు పొయ్యి దగ్గర కూర్చొని, చిన్న చిన్న బిడ్డలు. ఈరోజు ఈ స్కూల్ వస్తే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ బిడ్డలందరూ బహుశా ఇక్కడ 1000-1500 మంది పిల్లల దాకా చదువుకోవచ్చు. మీ బిడ్డలు మళ్ళా ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు, కూలికి పోవాల్సిన అవసరం లేదు. అద్భుతమైన విద్యని మీ అందరికీ ఇవ్వబోతున్నాం. చాలామందికి అనుమానం ఉంది, ఈ స్కూల్ కట్టి నారాయణ గారికి ఇచ్చేస్తారా అని. ఈ స్కూళ్ళు ఈ భారతదేశంలో ఆయన దగ్గర ఒక 5,000 స్కూళ్ళు ఉన్నాయి. 5,000 స్కూళ్ళు ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఈ స్కూల్ని నేను ఈ స్కూల్ని కడతానని ముందుకు రావడం మన అందరం చేసుకున్న అదృష్టం అని తెలియచేస్తూ, మరి ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత మళ్ళా నేను ఆఖరాన నా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇస్తాను. ఇప్పుడు అంటే అలాగనే ఉండాలి రాజకీయ నాయకుడు. మనసులో ఉండేది ప్రజలకు కావాల్సింది నవ్విస్తూనో ఏడిపిస్తూనో ఆ పని చేయించుకోవాలి. దాంట్లో ఆయన తీసేసిన ఎవరు లేరు. ఈజ్ ది బెస్ట్. తర్వాత ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు బారా షాహిద్ దర్గా, యాక్చువల్గా బారా షాహిద్ దర్గా 5 కోట్ల రూపాయలతో దాన్ని కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు మారుతుండే కాలం ప్రకారం 10 కాలాల పాటు ఉండాలంటే ఆ 5 కోట్లతో మొన్న అయితే రెగ్యులర్ షీట్తో వేయాలనుకున్నాం పైన షెడ్స్, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ షీట్స్, రేకులు. కానీ ఇప్పుడు ఈ ఆలస్యానికి కారణం దాన్ని కంప్లీట్గా స్లాబ్ వేస్తున్నాం. ఇది G+1 మసీద్ కడుతున్నాము. అలాగనే మహిళల కోసం సపరేట్గా ప్రేయర్ ప్లేస్ పెడుతున్నాము, ఇస్లామిక్ లైబ్రరీ పెడుతున్నాము, ఆ బారా షాహిద్ దర్గా యొక్క చరిత్ర అక్కడ ఉండేటట్టు చేస్తున్నాము. అలాగనే రొట్టెల పండగప్పుడు మిగతా సమయంలో కానీ ముస్లిం సమాజం ఇతరులు కానీ అవసరమైతే ఏదైనా బిజినెస్ ఏమైనా ఈవెంట్స్ చేయాలనుకున్నా పనికొచ్చేటట్టు కొద్దిగా ఆర్థిక వనరులు వస్తే పేద బిడ్డలకి వాడొచ్చు అనే ఒక ఆలోచనతో అది ఇప్పుడు 5 కోట్లు పోయి 16 కోట్లు అయిపోయినాయి సార్, చూసావా? సో అది కానీ వక్ఫ్ బోర్డ్ నుంచి కొన్ని నిధులు, అలాగనే మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మన మంత్రి గారు ఫరూక్ గారు ఆయన ఒక 2 కోట్లు, మున్సిపల్ కార్పొరేషన్ ఒక 1,70,00,000 ఇస్తూ దాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ నెలాఖర ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఊర్లో ఉండట్లేదు, లేదులే నువ్వు వచ్చిన తర్వాతే పెడతాం, మళ్ళా నీ ఆత్మ మాకు పట్టుకుంటుంది. సో నారాయణ సార్ మాట్లాడుతుంది. ఆహ్వానం. ముస్లిం మైనారిటీల భావితరాల భవిష్యత్తు కోసం, విద్యాభివృద్ధి కోసం గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి 20 కోట్ల CSR నిధులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని జామియా మసీద్ వక్ఫ్ బోర్డు స్థలంలో డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా చేపట్టడం జరుగుతుంది. ఈ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి అతిరథ మహారథులతో పాటు అందరికీ ఇదే మా ఆహ్వానము. ఇట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్.